మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఓ కసాయి తన తల్లిని పిల్లలను చంపి పరారైన ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో జరిగింది. పిట్టల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన తల్లి పిట్టల పిచ్చమ్మ, అతని ఇద్దరు కూతుళ్లు నీరజ, ఝాన్సీని చంపాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల వల్లే హత్యలు చేసి పరారైనట్లు స్థానికులు తెలిపారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాకి సంబంధించి ఒక దారుణం జరిగింది. ఆ దారుణానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా షాకింగ్కి గురి చేస్తున్నాయి. ఒక కసాయి తన తల్లిని పిల్లలను చంపి పరారైనటువంటి ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో ఈ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన స్థానికంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా యాక్టివ్గా కూడా సంచలనంగా మారింది. పిట్టల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన తల్లి పిట్టల పిచ్చమ్మ, అతని ఇద్దరు కూతుర్లు నీరజ, ఝాన్సీని చంపేశాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల వల్లే హత్యలు చేసి పరారైనట్లుగా గ్రామస్తులు, అదేవిధంగా ఆయనకి సన్నిహితులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ దారుణానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, అసలు ఏం జరిగింది, ప్రస్తుత అప్డేట్స్ ఏంటి? నాగరాజు, ఖమ్మం జిల్లా సత్తపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం సంబంధించిన గోపాలపేటకు సంబంధించినటువంటి పిట్టల వెంకటేశ్వర్లు అనుమానంతో పాటు ఆస్తి కోసమై తన సంవత్సరం క్రితం తన భార్యను కూడా అనుమానాస్పదంగా చంపడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం మరలా అర్ధరాత్రి పూట తన తల్లితో పాటుగా ఇద్దరు బిడ్డలను కూడా వాళ్ళు అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన ఆ గ్రామంలో విషాచాలు అనుకున్నాయి. మొత్తానికైతే మాత్రం గతంలో అంటే ఇటీవల కాలంలోని ఆ పిల్లలకు అంటే తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి, తరతరాలకు వస్తున్న ఆస్తిని కొద్ది పొలంతో పాటుగా ఆ ఇంటి స్థలాన్ని కూడా ఆ ఊర్లో ఆ పిల్లల పేరు మీద పెద్ద మనుషులందరి సమక్షంలో కలిపి ఒక అగ్రిమెంట్ చేయడం కూడా జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పిట్టల వెంకటేశ్వర్లు గతంలో నుంచి కూడా ఆయన భార్య చనిపోయిన తర్వాత నుంచి, చంపిన తర్వాత నుంచి కూడా అనుమానాస్పదంగా చంపేసింది. కానీ ఆ కేసు విషయంలో మాత్రం నీరుగార్చే విధంగా ప్లాన్ చేసుకుని కొంతమంది సహకారంతో ఆయన బయటపడిండు. మొత్తానికైతే మాత్రం ఖమ్మంలో ఒక బ్యూటీ పార్లర్ నడిపేటువంటి ఒక వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ ఆస్తి కోసమని పిల్లలతో పాటుగా తన తల్లిని జన్మనిచ్చిన తల్లిని సైతం కూడా పొట్టన పెట్టుకున్నటువంటి అత్యంత కిరాతకుడిగా అతన్ని ఆ ఊరందరూ వచ్చి కొడుతున్న నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం సాయంత్రం పూట తల్లికి పిల్లలకు ఫోన్ చేసి నేను ఇంటికి వస్తున్నాను ఖమ్మం నుంచి అని చెప్పడం జరిగింది. ఇంటికి వస్తానని చెప్పిన తర్వాత అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్ళినట్టు సమాచారం ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇంటికి అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా పిల్లలకి మొత్తం మంది ఇచ్చేసి అత్యంత కిరాతకంగా చంపినట్టుగా స్థానికులు చుట్టుపక్కల చెప్తున్న నేపథ్యం ఉంది. ఎమ్మెల్యే మొత్తానికైతే మాత్రం కేవలం ఆస్తి కోసమనే ఈ యొక్క హత్య జరిగిందనేది ఆ ఊరు వాళ్ళు కావచ్చు, ఆ బంధువులు కూడా నిర్ధారిస్తూ ఉన్నారు. మొత్తానికైతే తనకు ఉన్న అక్కడ సంబంధంతో పిల్లలను హతమార్గం ఉన్న ఆస్తి మొత్తం కూడా తనకే చెందింది, తను ఉంచుకున్న ఆమెకి దాని యొక్క దురాలోచనతో కన్న బిడ్డలతో పాటు కన్న తల్లిని కూడా హతమార్చిన ఘటన అయితే నెలకొంది. అయితే ఇటీవల కాలంలో పెద్ద పాప ఆమెకి గురుకులం కూడా సీట్ వచ్చింది నీరజకు. ఆమె కూడా 7th క్లాస్ కి మరి కొన్ని రోజుల్లో స్కూల్కి హాస్టల్కి వెళ్ళాలనుకున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ అమ్మాయి మృత్యువాత పడడంతో కన్నీరు మున్నరు అవుతున్నారు ఆ ఊరు బంధువులు. థాంక్యూ భాస్కర్.